హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈ రోజు వీడియోలో పిల్లల్ని బరువు పెంచే బేబీ ఫుడ్ ని చూద్దాం. మీకు ఈజీగా ఉండడం కోసమని యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏ మంత్ నుండి బేబీస్ కి పెట్టొచ్చు అని మెన్షన్ చేశాను. ఈ బేబీస్ మంత్స్ బట్టి ఆ ఇంగ్రీడియంట్స్ ని యూస్ చేసుకోవచ్చా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఇంగ్రీడియంట్ మీ బేబీస్ మంత్స్ కన్నా ఎక్కువగా ఉంటే అది స్కిప్ చేసుకుని రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోండి. సపోజ్ ఈ రెసిపీలో నేను ఆల్మండ్ యూస్ చేశాను. ఆల్మండ్ 8th మంత్ బేబీస్ దగ్గర నుండి పెట్టుకోవచ్చు. మీ బేబీ 7th మంత్ అయితే గనక ఆల్మండ్ వేయకుండా రెసిపీని ప్రిపేర్ చేసుకుని చిన్నారులకి అయితే పెట్టండి. పిల్లల కోసం ఎలాంటి మరికొన్ని బరువు పెంచే రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. పిల్లలకి సంబంధించి ఎటువంటి యూస్ఫుల్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని 20 మినిట్స్ పాటు వాటర్లో సోక్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిపోయిన పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని కూడా వాష్ చేసుకుని 20 మినిట్స్ పాటు వాటర్లో సోక్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిపోయిన బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 2 ఆల్మండ్స్ 20 మినిట్స్ పాటు వాటర్లో సోక్ చేసుకున్నవి డ్రై రోస్ట్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఓట్స్, 1/4 టేబుల్ స్పూన్ జీరాని కూడా ద్వారగా వేపుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లారినాక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టీ గ్లాసెస్ వాటర్ని పోసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి మొత్తం కలుపుకుని 7 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుని చల్లారినాక నీతిని కూడా వేసి చిన్నారులకైతే పెట్టండి. ఈ పిల్లలు రాత్రిపూట మెసులుతూ నిద్ర మధ్యలోనే లెగుస్తూ ఉన్నట్లయితే పడుకోవటానికి సతాయిస్తుంటే డిన్నర్ టైంలో ఈ రెసిపీని పెట్టండి. తిన్న వెంటనే చిన్నారులు పడుకుంటారు, మళ్ళీ మార్నింగే లెగుస్తారు. అలాంటి బేబీ స్లీపింగ్ ఫుడ్ రెసిపీస్ నేను ఇంకొన్ని పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి. 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. అదే బాండిలో 3 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. బియ్యం, గోధుమ రవ్వ 6th మంత్ చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. వీటిని చల్లారనిచ్చి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. గ్రైండ్ చేసుకున్న పొడిని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మీరు 1 వీక్ పాటు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక 1/2 స్లైస్ క్యారెట్ తురుముని వేపుకుందాం. అలాగే ఒక చిన్న బంగాళాదుంప తురుమును కూడా వేపుకుని ఈ చిన్న టీ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ని పోసుకుని మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళల్లో చిటికెడు జీరా పౌడర్, 1 year and above బేబీస్కి అయితే చిటికెడు పెప్పర్ పౌడర్, సాల్ట్ని కూడా వేసి నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు బియ్యం, గోధుమ రవ్వ గ్రైండ్ చేసుకున్నప్పుడే వాటర్ పోసుకుని నానబెట్టుకున్నాను. ఆ మిశ్రమాన్ని ఇక్కడ వేసేసి 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుని చల్లారినాక నేతిని కూడా జోడించి మీ చిన్నారులకి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీ, హెల్దీ, ఈజీగా పిల్లలు బరువును పెంచే రెసిపీ ఇది. ఈ రెసిపీ మీరు బ్రేక్ఫాస్ట్లో పెట్టొచ్చు లేదా లంచ్ టైంలో అయినా పెట్టుకోవచ్చు. చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. పిల్లలకి ఎప్పుడైనా సరే ఒకే రకమైన ఫుడ్ కాకుండా ఇలా కూడా డిఫరెంట్ టేస్ట్తో ఉండే రెసిపీస్ కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. 1 year and above బేబీస్ కోసం నేను ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేశాను. పిల్లల్ని బరువు పెంచే రెసిపీస్ మరికొన్ని మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ ఇష్టపడే పిల్లలకి అయితే ఈ రెసిపీ ఇంకాస్త నచ్చుతుంది. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ముందుగా మనం 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. 20 మినిట్స్ అయినాక మరొక్కసారి వాష్ చేసుకుని గిన్నెలో వేసుకుని 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకుని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి పప్పు అనేది ఉడికిందా లేదా అని చెప్పి. అవసరమైతే నీళ్ళని మీరు మధ్యలో అయినా పోసుకోవచ్చు. చూడండి, పప్పు బియ్యం నాకు మెత్తగా కుక్ అయితే అయ్యాయి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ని కూడా వేసి మొత్తం కలుపుకుని మెత్తగా మెదుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టి ఒక చిన్న గిన్నెలో తురిమిన బెల్లం చిన్న బౌల్ వేసుకుందాం. అలాగే కొద్దిగా నీళ్ళని పోసుకుని ఇలాచీ పొడిని కూడా కాస్త వేసి బెల్లం మొత్తం కరిగే అంతవరకు, ఈ విధంగా అయ్యే అంతవరకు కుక్ చేసుకోవాలి. పప్పు అన్నంలో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని బెల్లం జ్యూస్ని కొద్దిగా పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే అంతవరకు మనం కలుపుకోవాలన్నమాట. ఈ రెసిపీని మీ చిన్నారులకి పెట్టండి. చాలా అంటే చాలా బాగా ఇష్టంగా అయితే తింటారు. పిల్లలు ఒక బోన్ డెవలప్మెంట్కి, మజిల్ గ్రోత్కి, డైజెషన్కి, వెయిట్ గెయిన్కి, హెయిర్ గ్రోత్కి ఈ బేబీ ఫుడ్ పెట్టడం వల్ల చిన్నారులకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చెప్పుకుంటూ పోతే మరొక 2 నిమిషాలు అయితే పడుతుంది. వారానికి ఒక్కరోజు పెడితే చాలు. ఇలాంటి మోస్ట్ హెల్తీ ఫుడ్ రెసిపీస్ చిన్నారుల కోసం నేను ఇంకొన్ని పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి. ఈ బేబీ ఫుడ్ కోసం 1/4 టేబుల్ స్పూన్ జీరాని ఫస్ట్ మెత్తగా దంచుకుని కొద్దిగా మిరియాలను కూడా దంచి
స్పైసీ ఇష్టం లేని చిన్నారులకైతే మిరియాలని అవాయిడ్ చేయండి. అదే చేత్తో ఉల్లిపాయ హాఫ్ స్లైస్ని కట్ చేసుకుని మెత్తగా దంచి అర్రబద్ద టమాటోని పైన స్కిన్ని తీసేసి రోట్లో వేసి మెత్తగా దంచుకున్నాక 2 పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రబ్బల్ని కూడా చితక్కొట్టుకుని పక్కన పెట్టుకుందాం. జార్లోకి మీడియం సైజులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను. కొబ్బరి ముక్కలు పైనున్న స్కిన్ని కట్ చేసి ఓన్లీ ఈ వైట్ పార్ట్ను మాత్రమే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఫైన్గా గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన కొద్దిగా నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని పోసి మొత్తం కలుపుకుని వడకట్టుకుంటే ఇలా కొబ్బరి పాలు వస్తాయి. వీటిని పక్కన పెట్టుకుని ఒక చిన్న గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని మనం దంచుకున్న పేస్ట్ని వేసి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక కొబ్బరి పాలను కూడా పోసి చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు బాగా మెతిపిన అన్నాన్ని వేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినాక నేతిని కూడా జోడించి మీ చిన్నారులకి పెట్టండి. సూపర్ ఈజీ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ని చూద్దాం. మీ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ప్యూరీ పెడుతుంటే చాలా మంచిది. వాళ్ళు ఇష్టంగా తింటుంటే, ఒకవేళ ఇష్టంగా తినట్లేదు అనుకోండి, ఈరోజు వీడియోలో నేను చూపించే మెథడ్ని సేమ్ మీరు కూడా ఫాలో అయిపోయి డిఫరెంట్ రెసిపీస్కి అయితే ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మరికొన్ని మీకు కావాలి అంటే వీడియోని లైక్ చేయండి. పిల్లలకి సంబంధించిన ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన అమ్మ చిట్కాలు ఫ్యామిలీ మెంబర్స్తో మీరు కూడా జాయిన్ అయిపోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుగా మనం 2 ఆల్మండ్స్, 2 క్యాషూ, 2 రైజన్స్, 3 డేట్స్ని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 1 అవర్ అయినాక 3 టేబుల్ స్పూన్స్ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని 250 ml వరకు వాటర్ని పోసి పీల్ చేసి సన్నగా కట్ చేసుకున్న స్వీట్ పొటాటో 1 బౌల్ని వేసి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ 10 మినిట్స్ కుక్ అయితే మనకి ఈ విధంగా చక్కగా హాఫ్ కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫైన్గా ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకుందాం. తగినంత నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ప్యూరీని వేసి మొత్తం కలుపుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక స్మాషర్ సహాయంతో రైస్ని స్వీట్ పొటాటోని మెత్తగా ఈ విధంగా మెతుపుకుని చల్లారినాక నీతిని కూడా జోడించి మీ చిన్నారులకైతే పెట్టండి. సూపర్ హెల్తీ వెయిట్ గెయిన్ కిచిడీని చూద్దాం. మీ బేబీస్ని ఇట్టే వెయిట్ గెయిన్ చేస్తుంది. ఈ బేబీ ఫుడ్ చాలా సింపుల్గా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి న్యూ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కాంబినేషన్గా మనం ఇవ్వకూడదు. ఫస్ట్ మనం ఇండివిజువల్గా ఇచ్చి అది పడితే అప్పుడు మనం కాంబినేషన్కి వెళ్ళొచ్చు అనమాట. ఇది అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. న్యూ మామ్స్కి సాలిడ్ ఫుడ్స్ జస్ట్ స్టార్ట్ చేస్తున్న మదర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను. మీ సపోర్ట్ని నాకు అందివ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ముందుగా మనం 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బాదం పప్పు, జీడిపప్పుని వేసి 1 అవర్ పాటు నానపెట్టుకోవాలి. 1 అవర్ అయినాక ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/4 టేబుల్ స్పూన్ జీరాని వేపుకుని సన్నగా కట్ చేసుకుని ఒక టమాటో ముక్కల్ని వేసి ద్వారగా వేపుకుని 3 టేబుల్ స్పూన్ ఓట్స్ని వేసి మొత్తం కలుపుకుని చిటికెడు పసుపు, ఉప్పుని వేసి మనం నానబెట్టుకున్న పెసరపప్పు, ఆల్మండ్, క్యాష్యూని వేసి మొత్తం కలిపి తగినంత నీళ్లను పోసుకుని 4 to 5 విజిల్స్ వచ్చే అంతవరకు వెయిట్ చేసి చల్లారినాక లూజ్గా ఏమైనా ఉంటే కాసేపు కుక్ చేసుకుని చల్లారినాక నీతిని కూడా జోడించి చిన్నారులకి పెట్టండి. మీ పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఐ పవర్ని పెంచడానికి ఈ బేబీ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్. 8th మంత్ బేబీస్ దగ్గర నుండి 3 years లోపు పిల్లలకి ఈ రెసిపీని పెట్టొచ్చు. పిల్లల కోసం ఎలాంటి హెల్తీ అండ్ వెయిట్ గెయిన్ రెసిపీస్ ఇంకా మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా మనం 2 ఆల్మండ్స్, 2 క్యాషూ, 2 రైజన్స్, 3 డేట్స్ని 1 అవర్ పాటు నానబెట్టుకుందాం. 1 అవర్ అయినాక ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకున్న రైస్ని వేసుకుని సన్నగా కట్ చేసుకున్న చిన్న బౌల్ క్యారెట్ ముక్కలను కూడా వేసి స్వీట్ కార్న్ ఉంటే కొద్దిగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో తిప్పుతూ 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇలా మనకి హాఫ్ కుక్ అయి ఉంటుంది. ఈ టైంలో మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని తగినంత నీళ్లను పోసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసి మొత్తం కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని స్మాషర్తో క్యారెట్, స్వీట్ కార్న్, రైస్ని మెత్తగా మెత్తపండి. చిన్నారులు గొంతుకు పడకుండా ఉంటుంది. చల్లారినాక నేతిని కూడా జోడించి చిన్నారులకి పెట్టండి. ఏ వయసు పిల్లలైనా తినే చాలా అంటే చాలా హెల్తీ వెయిట్ గెయిన్ బేబీ ఫుడ్ ఇది. హై ప్రోటీన్ లంచ్ రెసిపీ. బేబీస్ ఈజీగా ఫాస్ట్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి అంటే పక్కాగా ఈ రెసిపీని పెట్టండి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తే నేను మరికొన్ని పిల్లల్ని లావుగా చేసే బేబీ ఫుడ్ రెసిపీస్ పోస్ట్ చేస్తాను.
నేను ఈ రెసిపీని 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ని దృష్టిలో పెట్టుకుని చేశాను. 1 ఇయర్ లోపు బేబీస్కి కూడా ఈ రెసిపీని పెట్టొచ్చు, కానీ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి కొలతలు కాస్త అడ్జస్ట్ చేసుకుని చేసుకోవాల్సి వస్తుంది. ఈ బేబీ ఫుడ్ కోసం 3 టేబుల్ స్పూన్స్ పొట్టు తీయని పెసరపప్పుని 2 to 3 టైమ్స్ పాటు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 6 to 8 months లోపు బేబీస్ అయితే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పుని తీసుకోండి. 8 to 1 year లోపు బేబీస్ అయితే 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని తీసుకోండి. ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని హాఫ్ స్లైస్ ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, 2 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, చిటికెడు పెప్పర్ పౌడర్, కొద్దిగా పసుపు, 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, హాఫ్ లీటర్ వరకు వాటర్ని పోసుకుని మొత్తం కలుపుకుని 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ పొట్టు తీని పెసరపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది, ఫాస్ట్గా పిల్లలు వెయిట్ పెరుగుతారు. 8 విజిల్స్ వస్తే చక్కగా మనకి ఇలా ఫైన్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ మెత్తగా మెదుపుకున్నది 1 బౌల్ వేసుకుని మొత్తం కలుపుకుంటున్నాను. మీ బేబీస్ ప్యూరీ లాగా తినే స్టేజ్లో ఉంటే గనక మీరు పప్పుని అలాగే రైస్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుని ప్యూరీ లాగా మీ చిన్నారులకైతే పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.